చింతలపూడి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్యే కాదని చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా అన్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడంలో ఎమ్మెల్యే ఎలిజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటికీ వైసీపీ పార్టీలోనే కొనసాగుతున్నానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్యేని కాదని పార్టీ ఇన్ఛార్జితో జరపడం సరికాదన్నారు. పార్టీ ఇన్ఛార్జి అయినంత మాత్రాన ఎమ్మెల్యే అయినట్టు కాదని తెలిపారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా వస్తే ఆయన పార్టీకి మాత్రమే ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు, ఆయన ఎమ్మెల్యేగా పెట్టలేదు. మరి ఈ విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మరి ఆ ప్రకారమే నడుచుకోవాలి. ఇక్కడ నిన్న కూడా ఈ రోజు జరగాల్సిన కార్యక్రమాన్ని ఆపడానికి ప్రయత్నం చేసినట్టు నాకు తెలిసింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, అది చాలా తప్పు, అది అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీరు అది చేయండి ఇది చేయండి అని. వాళ్ళు మీ వెనకాల మిమ్మల్ని పట్టుకుని తిప్పుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని గెలిపించడానికి కాదు, మిమ్మల్ని ఓడించడానికి తిప్పుతా ఉన్నారు. అది గమనించుకోవాలి. అది గమనించుకుని ఖచ్చితంగా ప్రజల్లో ఉండండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు ప్రజల్లో తిరగండి, ఓటు అడగండి, మీరు నిలబడండి. మీకు భగవంతుని అనుగ్రహం ఉంటే, ప్రజల యొక్క దీవెనలు ఉంటే మీరు గెలుస్తారు. ఆ తర్వాత మీరు పదవి అనుభవించవచ్చు. అంతేగాని ముందే నా మీద రిమార్క్ అంటే ఉంటే అడగండి ఎవరినైనా సరే. రిమార్కులు అంటే ఏమీ కాదు, కొన్ని రాజకీయ పరిస్థితులు, ఆ రాజకీయ పరిస్థితులను బట్టి మరి కొన్ని సమీకరణాలు చూసి మార్పులు చేర్పులు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఇదేం ఫైనల్ కాదు, ఇంకా లాస్ట్ వరకు కూడా సర్వేలు జరుగుతూ ఉంటాయి. సర్వేల ప్రకారం ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకుని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు మాత్రమే సీట్ ఇస్తారు. దాంట్లో ఏమాత్రం సందేహం. ఒక పదవిలో ఉన్నటువంటి చట్టబద్ధంగా రాజ్యాంగ పరంగా ఎన్నిక కాబడినటువంటి ఒక ఎమ్మెల్యే ఉండగా మరి మీరు ఓపెనింగ్లు చేయటం, ఎవరో ఏదో చెప్పారని పొరలో పెట్టారని మీరు చేయటం అనేది అది మీకు తగదు. అది మీకు నష్టం కలిగిస్తా తప్పితే లాభం కలిగించదని గుర్తుపెట్టుకొని మనం చేస్తాం. ఇప్పుడు నాకు అర్హత లేని పనిని నాకు ఎవరైనా చెప్తే నేను చేస్తానా? చేయకూడదు కదా. నాకు నేను అర్థం చేసుకోవాలి, నాకు నేను తెలుసుకోవాలి, నేను దీన్ని చెయ్యొచ్చా చేయకూడదా అని. పైనుంచి ఎవరు చెప్పరు నువ్వు చెయ్యొద్దు అని. అది మనం చేసుకోవాలి. అర్థమైందా? మొత్తం అందరూ నేనేమంటున్నాను, మీకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం చేసుకోండి. చక్కగా పార్టీ పరంగా తిరగండి, ఓట్లు అడగండి, ప్రజల్లో ఉండండి, మంచి చేసుకోండి. అంతేగాని ఇలాగా అఫీషియల్ కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు. దీనివల్ల మీకు నష్టం కలుగుతుందని నేను మనవి చేస్తాను. నేనేం అడ్డం జరగను. కానీ హిందీలో ఒక సామెత ఉంది, అదేంటంటే జోర్కా జట్కా ధీరేసే లగేగా. అర్థమైందా? అంతకుమించి నేనేం చెప్పను. పార్టీ ఆఫీస్ ఉంది, నేను ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయన నన్ను వద్దనుకుంటున్నాడు, పార్టీ ఆఫీస్ కూడా వద్దనుకుంటున్నాడు. ఆయన సొంతగా ఆఫీస్ పెట్టుకోనివ్వండి, నష్టం ఉంది. నేను పార్టీలో ఉన్నాను, ఇప్పటికి ఎమ్మెల్యేగా ఉన్నాను. పార్టీకి నేను రిజైన్ చేయలే, పార్టీలో తిరుగుతా ఉన్నాను. ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే అందరూను. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర, లేకపోతే జనసేన వాళ్ళు ఎవరు లేరు నా దగ్గర. సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఈ రోజు వరకును. కానీ మరి వాళ్ళు చేసేటటువంటి ఇదేంటంటే కొంతమంది ఆయన్ని మభ్యపెట్టి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే మేము నీకు చేయమని చెప్తే మరి ఆయన అలా అనుకుంటే అందరినీ కలుపుకుని పోతే గాని ఎలక్షన్ అవ్వదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇక ఆయన విజ్ఞతగా వదిలిపెడతారు. చేతులు కాలితే కదా ఆకులు పట్టుకునేది, కాలం చేతులు కాలేదాకా ఎందుకు ఊరుకుంటాం? ఖచ్చితంగా ఏంటంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈ రోజు వరకు.
ఈ రోజు వరకు పార్టీ క్యాడర్ తోటే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. నన్ను నమ్ముకుని ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ వారందరికీ కూడా అండగా నేను ఇక్కడే ఉంటానని మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను.